హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వంట మధురం. ఈ రోజు మనం కొబ్బరి పాలతో రొయ్యల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. రొయ్యల్ని ఈ విధంగా ఉప్పు ఇంకా పసుపుతో కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందాక పసుపు ఇంకా ఉప్పుతో మిక్స్ చేసుకున్న రొయ్యల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 3 లేదా 4 లవంగాలు, కొంచెం షాజీరా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఆగాలి. పచ్చివాసన పోయాక ధనియాల పొడి, కారం పొడి వేసుకుని ఒక 150 ml వాటర్ పోయాలి. మసాలా బాగా మసిలే వరకు ఆగాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసి ఒకసారి కలిపి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలాక 1 కప్ కొబ్బరి పాలు వేసి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేయాలి.
చూసారా ఆయిల్ పైకి ఎలా తేలిందో? ఈ విధంగా అయ్యాక గరం మసాలా వేయాలి. ఇప్పుడు కసూరి మేతి వేసి కూరని గార్నిష్ చేయడమే. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మన కొబ్బరి పాలతో రొయ్యల కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.